ఈ విషయంలో కేసీఆర్నే ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, సామాన్య ప్రజలు ఎవరైనా కావచ్చు, నమ్మకాలు, సెంటిమెంట్లు ఉంటాయి. మాజీ సీఎం కేసీఆర్కు ఈ సెంటిమెంటు, నమ్మకాలు కాస్త ఎక్కువే ఉండేవి. ఇప్పుడు ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్నే ఫాలో అవుతున్నారు. సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తూ ఉండడం చూస్తూ ఉంటే ఇదే అనుకోవాల్సి వస్తుంది. వాస్తు కారణాలు చూపించే కదా కేసీఆర్ కొత్త సచివాలయం కట్టింది. వాస్తు నిపుణుల సలహాల మేరకే కేసీఆర్ సచివాలయం కట్టారు. ఆయన హయాంలో కేబినెట్ హోదాతో ప్రభుత్వంలో ఒక వాస్తు నిపుణున్నే నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా మార్పులు చేశారు. సరే, కేసీఆర్ ఇప్పుడు పదవిలో లేరు, కానీ కొత్త సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన దారిలోనే నడుస్తూ ఉన్నట్లుగా కనపడుతోంది. అందుకే సచివాలయంలో మార్పులు చేస్తున్నారు. కేసీఆర్కు 9 అంకె లక్కీ నంబర్ అని అనేవారు, కానీ సచివాలయం వరకు వచ్చేసరికి 6వ నంబర్ లక్కీ నంబర్ అయింది. అందుకే సచివాలయంలో 6వ అంతస్తులో ఆయన ఛాంబర్ ఉండేది. ఇప్పుడు రేవంత్ ఛాంబర్ 9వ అంతస్తుకు మారుస్తున్నారట. ఎందుకంటే ఆయన లక్కీ నంబర్ 9 కాబట్టి. ఆయన కార్ల నంబర్లు కూడా 9తో మొదలవుతాయి. సచివాలయంలో గేట్లు మారుస్తున్నారు అంటే సీఎం అధికారుల రాకపోకల దిశ మారుతోంది. ఏ దిక్కు నుంచి రాకపోకలు సాగిస్తే మంచిదో వాస్తు పండితులు చెబుతూ ఉంటారు. ద్వారాలు మార్చడమే కాకుండా నడక కూడా, అంటే రాకపోకలు కూడా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయని వాస్తు పండితులు చెబుతూ ఉంటారు. పాత సచివాలయంలో హిందూ దేవాలయం, మసీదు, చర్చి ఉండేవి. అప్పట్లో పాత సచివాలయం భవనాలు కూలగొట్టినప్పుడు శిథిలాలు వాటి మీద పడ్డ కారణంగా అవి కూలిపోయాయి. ఈ మూడింటిని కొత్త సచివాలయంలో బ్రహ్మాండంగా కట్టిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే కట్టించారు. హిందూ దేవాలయమైన నల్లపోచమ్మ గుడి సచివాలయం వెనుక వైపు ఉంది. పాత సచివాలయంలో ముందు భాగంలో ఉండేదట. ఇప్పుడు వెనుక వైపు ఉండడం మంచిది కాదు అంటున్నారు. వెనుక వైపు ఉండడమే కాకుండా సచివాలయం కంటే దిగువగా ఉందట. ఇది అస్సలు మంచిది కాదు అంటున్నారు. సెక్రటేరియట్ తూర్పు వైపు ఉన్న ద్వారం కూడా వాస్తు ప్రకారం లేదట. ఇవన్నీ రేవంత్ రెడ్డి మీద ప్రభావం చూపిస్తాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్లో వాస్తు మార్పులు చేయించాడు రేవంత్. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచింది. ఎవరు ఊహించని విధంగా రేవంత్ సీఎం అయ్యాడు. ఇప్పుడు సచివాలయంలో మార్పులు చేయించడం కూడా తన పదవి పదిలంగా ఉండాలనే ఉద్దేశంతోనే అంటున్నారు. చూడబోతే సచివాలయంలో చాలా మార్పులు జరిగేలా ఉన్నాయి. వాస్తు కేసీఆర్కు ఒక విధంగా, రేవంత్ రెడ్డికి మరో విధంగా ఉంటుందా? మనిషికో విధంగా ఉంటుందనే కదా మార్పులు చేర్పులు చేస్తున్నారు. వాస్తు శాస్త్రం కాదనేవారు ఉన్నారు. వాస్తు శాస్త్రమేనని ఇదో సైన్స్ అనేవారు ఉన్నారు. మనుషుల నమ్మకాలకు అనుగుణంగానే శాస్త్రాలు ఉంటాయి. వారికి అనుకూలంగా మారతాయి.